వెంకట గారు మళ్ళీ వస్తాను. మనతో పాటు సందీప్ డైరెక్టర్ గారు. సందీప్ గారు ఎట్లా స్వాగతిస్తారు చిరంజీవి గారి వ్యాఖ్య? జననాయకన్ అనేటటువంటిది రాజకీయాలతోని వెంటంటి ఉన్నటువంటి అంశం, ఎట్లా స్పందిస్తారు ఈ అంశంపై? సంజీవ్ గారు సంజీవ్ గారు నిజంగా చిరంజీవి గారు ఇమ్మీడియట్ గా స్పందించారు. చాలా గొప్ప విషయం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఒక చిరంజీవి గారి కాదు, అందరూ వెంటనే స్పందించాలి. ఇంకా చాలా లేట్ అయింది. జననాయకన్ సంబంధించినటువంటి ముగ్గురు డైరెక్టర్లతో ఒక సీను, తర్వాత సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది. చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్. అసలు ఆ సినిమాకి చాలా రకాలటువంటి ప్రాబ్లమ్స్ తోటి రిలీజ్ వాయిదాలు పడుతూ తన విజయ్ గారి ఇమేజ్ కి కూడా డ్యామేజ్ అవుతూ వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎలక్షన్ ఉన్న మూమెంట్ లో రిలీజ్ అయింది అని అంటే నిర్మాతలు వందల కోట్లు వేల కోట్లు పెట్టేసి ఖర్చు పెట్టేసి ఆ సినిమా కోసం ఎదురు చూస్తూ దాన్ని ఇంకా రిటర్న్స్ రాకుండా రిలీజ్ డేట్ వేసుకొని పోస్ట్పోన్ అవుతూ అనేక రాజకీయ కారణాలు కావచ్చు, లేకపోతే పర్సనల్ ఇది కావచ్చు. సో ఈ పరిస్థితుల్లో సడన్ గా పైరసీ రిలీజ్ అవడం తోటి ఆ ప్రొడ్యూసర్లు మొత్తం వాళ్ళ డ్యామేజ్ అవడంతో పాటు హీరో డ్యామేజ్ అవడం, ఇండస్ట్రీ డ్యామేజ్ అవడం జరుగుతుంది. ఇందాక సాయి వెంకట గారు చెప్పినట్టు పైరసీ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది ఇండస్ట్రీని. నేను యాక్చువల్గా ఒక 15-20 ఏళ్ల క్రితం నేను ఇక్కడ సినిమాలు చేసినప్పుడు తెలుగులో, కన్నడలో నేను సినిమాలు చేశాను, అలాగే తెలుగులో కూడా సినిమాలు చేశాను డైరెక్టర్ గా సంజీవ్ మేఘోటి నేను. సో ఆ టైంలో ఏంటంటే రీల్స్ ఉండేవి. నెగిటివ్ మీద ఉన్నప్పుడు ఏంటంటే అంటే ఇలాంటి మోసాలు చేయడం లాంటిది చాలా తక్కువ, అంటే ఎక్కడో 1% ఉండేది. నేను తీసిన ఒక 3 సినిమాల్లోంచి ఒక రీల్, ఒక సాంగ్, ఒక సీన్ అట్లా డిలీట్ అయిన సీన్స్ తీసుకొని కట్ చేసి అతికించి వేరే సినిమాగా వేరే ఒక ఛానల్ అమ్మారు. దాన్ని పట్టుకొని మళ్ళా అడిగాం ఎందుకు ఇలా చేశారు. కానీ ఇప్పుడు అడగడానికి ఒక బాధ్యత తీసుకుని ఉండేటువంటి వ్యక్తులే లేరు. ఎందుకంటే డిజిటల్ అయిపోయింది సినిమా మొత్తం. డిజిటల్ అవ్వటం వల్ల ఎవరు ఏం చేస్తున్నారో, దొంగలు ఎక్కడున్నారో పట్టుకోలేని పరిస్థితిలోకి ఏర్పడింది. అంటే మనం అప్డేట్ అవుతున్నాం, కానీ అలాగే దొంగలు ఎక్కువైపోతున్నారు, దుర్మార్గులు ఎక్కువైపోతున్నారు. అంటే వాళ్ళు కష్టపడరు. మేము రాత్రి పగలు, అంటే డైరెక్టర్ గా నాకు 24 గంటలు ఉంటే 24 గంటలు కష్టపడుతుంటాం. ఎందుకంటే పొద్దున 5 గంటలకు 4 గంటలకు లేచి రెడీ అయిపోయి లొకేషన్కి వెళ్ళిపోయి 100 మంది తోటి కోఆర్డినేట్ చేసుకొని సినిమాలు చేస్తున్నాం. సినిమాతో పాటు నిర్మాత కష్టం. నేను ఒక 5 సినిమాలు నిర్మాతగా చేశాను. నిర్మాతగా కూడా నాకు తెలుసు డబ్బు ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకొని, అంటే 100 కోట్లు 1000 కోట్లు సినిమాలు చేస్తున్నటువంటి నిర్మాత కూడా బయట నుంచి సినిమా కోసం అప్పులు చేసి, అంటే వాళ్ళ భార్య బిడ్డల్ని కూడా పక్కన పెట్టేసి, వాళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టేసి, సినిమా ప్యాషన్, జనాలకి మంచి వినోదాన్ని అందించాలి, మంచి సినిమాలు అందించాలన్నటువంటి తాపత్రయంతో సినిమాలు చేసే నిర్మాతలు, ప్యాషనెట్ నిర్మాతలందరూ కూడా ఇలాంటి పైరసీ వెధవల వల్ల, దుర్మార్గుల వల్ల చాలా దెబ్బతింటున్నారు. సో మొట్టమొదట మా మెగాస్టార్ గారు చిరంజీవి గారు స్పందించడం చాలా గొప్ప విషయం. సో ఆ స్పందనతోటి మిగతా వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవ్వాలి. ప్రైమ్ 9 టీవీ ఇవాళ ఇప్పుడు డిబేట్ పెట్టారు. అలాగే ప్రతి ఛానల్, ప్రతి మీడియా కూడా ఇలాంటి దొంగల్ని తరిమేయాలని చెప్పేసి, అలాగే డిజిటల్ పైరసీ చేస్తున్నటువంటి దొంగలు, అంటే కష్టపడకుండా షార్ట్ కట్ లో డబ్బులు తెచ్చుకోవాలని చెప్పేసి అనేటువంటి దొంగలు చేస్తున్నటువంటి పని, అది ఇమీడియట్ గా ఖండించాలి. వీళ్ళే కాదు, ప్రతి ఒక్క హీరో కానివ్వండి, లేదంటే నిర్మాతలు కానివ్వండి, పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానివ్వండి, స్పందించండి. అలాగే దీనికి పోలీసు వాళ్ళ సహకారం ఉంది. కాకపోతే వాళ్ళు కూడా పట్టుకోలేనంత స్థితిలోకి డిజిటల్ దొంగలు తయారైపోయారు. సో ఏదో ఒక మార్గం కనిపెట్టాలి. జననాయకన్ ఇవాళ విజయ్ గారికి మాత్రమే డ్యామేజ్ జరగలేదు, ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎప్పుడు, అంటే జనవరిలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అంతకుముందు 6 నెలలకు, సంవత్సరం ముందే డబ్బులు కట్టేసి ఆ సినిమా పూర్తవటానికి దాంతో పాటు ఏంటంటే ఆశలు పెట్టుకుని, అంటే ఆ సినిమా ఖచ్చితంగా చివరి సినిమా, విజయ్ గారి చివరి సినిమా, ఆయన పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తున్నారు. సో ఆ సినిమా కొనాలని చెప్పేసి 100 రూపాయలు వాల్యూ చేసేది కూడా 200కు 300 కంటే ఎక్కువ డబ్బు పెట్టి కొన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా అప్సెట్ అయిపోయారు. వాళ్ళకి నష్టం అవుతుంది, వాళ్ళ కుటుంబాలకు నష్టం అవుతుంది. ఒకడెవడో చేసినటువంటి పిచ్చి పని కాదు, వాళ్ళ దొంగ పనికి. సో వాళ్ళందరినీ దొంగలని నేను అంటాను యాక్చువల్గా, డిజిటల్ ఇలాగా పైరసీ చేసేవాళ్ళు. అది